హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డార్జిలింగ్లో పొద్దున 4 గంటలకు లేచి చలిలో గజ అనుకుంటూ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి వెళ్తున్నాము. ఆ దృశ్యం ఏంటంటే సన్ రైజ్. ఆ కాంచన్జంగా మౌంటైన్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా, దానిపైన సూర్యుడి కిరణాలు పడుతుంటే ఒక బంగారం నిధిలా కనిపిస్తుంది చూడండి పీక్ అంతా. బట్ ఆ వెదర్ సపోర్ట్ చేస్తేనే, హోప్ ఆ వెదర్ సపోర్ట్ చేసి మనకు ఆ వ్యూస్ దొరుకుతాయని ఆశిద్దాం. ఇంకా దానికోసమే లిటరలీ 5 degrees టెంపరేచర్స్లో పొద్దున 4 గంటలకు లేచేసి ఇంకా పరుగట్టు వీడియో ఎప్పట్లాగే వీడియో ఎందుకు చూడండి, లైక్ చేయడం మర్చిపోద్దు. చూద్దాం ఇంకా ఈ డార్జిలింగ్లో ఈరోజు వింతలు విశేషాలన్నీ కూడా. వెహికల్స్ మొత్తం క్యూ ఉంది, చాలామంది వస్తారు క్రౌడ్ పొద్దున చూడడానికి. ఇంకా చంద్రుడే పోలేదు, మేము అప్పుడే సూర్యుడి కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చేసాం. ఒక 5 minutes వాక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ దింపిన దగ్గర నుంచి. ఇక్కడ రష్ చూస్తుంటే ఏంద్ర బాబు, డార్జిలింగ్లో ఉన్న జనాలు ఇక్కడ ఉన్నారన్న ఫీలింగ్ ఉంది తెలుసా. ఫుల్ రష్. టీ స్టాల్స్ బాగానే ఉన్నాయి అన్నీ. చూడండి, అటు నుంచి లైట్గా స్టార్ట్ అయిపోయింది సన్ రైజ్. లైట్గా ఆరెంజెస్ కనిపిస్తుంది అండి అటువైపు. ఇప్పుడు ఆ సన్ రైజ్ కాస్త ఆ మౌంటైన్ పైన అటువైపు పడితే దానికోసం వెయిట్ చేస్తున్నా యాక్చువల్లీ. సన్ రైజ్ టైంకి ఇక్కడ క్రౌడ్ ఎలా ఉంది చూడండి ఒకసారి. అటువైపు వీళ్ళకి సన్ రైజ్ అనిపించినట్టుంది, వీళ్ళు ఆనందం చూడాలి. లొల్లి చేస్తారు కొంచెం అంతా. కాకపోతే మనం వెయిట్ చేస్తుంది దానికోసం కాదు, మనం వెయిట్ చేస్తుంది ఇటువైపు దానికోసం. అది ఎప్పుడు సన్ రైజ్ అవుతుందా, అది ఎప్పుడు ఆ లైట్ దీని మీద పడుతుందా అని వెయిట్ చేస్తాను నేనైతే. బాగా అనిపిస్తుంది కదా. ఇంకా సన్ రైజ్ ఫుల్ కాలేదు, బట్ స్టిల్ ఆ ఫాగీ వెదర్లో, లైక్ ఆ ఫాగీ వెదర్ కండిషన్లో కింద మౌంటైన్స్ చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇంతసేపు దీనికోసం అయితే వెయిట్ చేసామో అది కనిపిస్తుంది చూడండి. ఆ సూర్యుడి కిరణాలన్నీ ఆ మౌంటైన్ పైన పడుతుంటే చాలా బాగా అనిపించింది చూడండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఇంకా బాగా అనిపించింది, బట్ ఆ టైంలో ఫోన్ అంతా కూడా టైం ల్యాప్స్లో ఉంది, మీరు చూసే ఉంటారు. అది బాగా అనిపిస్తుంది. స్టిల్ వర్త్ విజిటింగ్ అని చెప్పొచ్చు పొద్దునకి. ఇప్పుడు చూడండి టోటల్ వ్యూ ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో. పైన మా చంద్రుడు ఎలా ఉన్నాడు, కొంచెం కిందికి టిల్ట్ చేస్తే ఆ మౌంటైన్ రేంజెస్ మధ్యలో పింకిష్ ఆర్ ఆరెంజ్ మిక్స్లో ఇటువైపు టిల్ట్ చేస్తే కాంచన్జంగా మౌంటైన్ కనిపిస్తుంది. అండ్ కొంచెం అలా టిల్ట్ చేస్తుంటే ఆ మౌంటైన్స్ మధ్యలో ఫాగీ వెదర్తోని ఈ వెనకాల నుంచి సూర్యుడు తీస్తున్నాడు చూడండి. అక్కడ ఒకసారి క్రౌడ్ చూడవచ్చు ఫుల్. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎగ్జాక్ట్గా ఈ సన్ రైజ్ యొక్క వ్యూస్ ఎలా ఉన్నాయో. ఇందాకటి నుంచి అటువైపు క్యాప్చర్ చేయడంలో బిజీ ఉన్నాను. ఇప్పుడు చూడండి
ఒక్కటి డ్రోన్ ఒకటి ఫ్లై చేయడానికి ఆప్షన్ దొరుకుంటే బాగుండు, బట్ అంతా ఫారెస్ట్ ఏరియా కదా కష్టం. లేకపోతే ఈ కింద ఉన్న రేంజెస్ అన్ని బాగా కనిపించాయి చూడండి. అండ్ కింది సైడ్ చూస్తుంటే మనకి ఆ ఫాగీ వెదర్లో ఉన్న మౌంటైన్స్ లాంటివి కనిపిస్తున్నాయి. అండ్ దూరంలో కాంచన్జంగా కలిపెట్టి పొద్దున్నే రావడంతో కలిపెట్టడంతో బాగా ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. బట్ ఏం లేదు, వచ్చి కొద్దిగా ఎక్కేసి ఇక్కడ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది తప్పితే. ఇంకా వెయిట్ చేయాలి పేషెన్స్తో ఒక 1.5 hours. క్రౌడ్ కూడా చెట్లు వచ్చింది, ఫుల్ క్రౌడ్. అండ్ అన్నిసార్లు మనకి సన్ రైజ్ దొరుకుతుందనే ఛాన్స్ లేదు. వెదర్ డిపెండింగ్ ఆన్ ద వెదర్ని బట్టి దొరకచ్చు, దొరకకపోవచ్చు. మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కిందికి ఒక ప్లేస్ ఉంది, ఒక వ్యూ పాయింట్ లాంటిది. ఈ కాంచన్జంగాకి సంబంధించి ఫోటో తీసుకోవచ్చు. అండ్ ఐ లవ్ సెంచల్ అని చెప్పి ఒక ఫోటో పాయింట్ లా పెట్టారు. ఇక్కడ నుంచి ఫొటోస్ బాగా వస్తాయి చూడండి, మస్తు కనిపిస్తుంది. అది ఇక్కడ నుంచి ఆ కింద చూడండి కనిపిస్తుందా, ఆ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి మేఘా మౌంటైన్స్ మధ్యలో. అండ్ ఇదిగోండి కాంచన్జంగా ఒక క్లియర్ వ్యూ. ఇది చూడండి, నైట్ 3 degrees 4 degrees వెళ్ళేసరికి ఆ వాటర్ మొత్తం గడ్డగట్టిపోయినా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయా మొత్తం. మొత్తం అది ఇక్కడంతా అదిగోండి. ఇంకా అర్థం చేసుకోండి చలి ఏ రేంజ్లో ఉంది ఇక. అండ్ ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. ఈ టైగర్ హిల్కి మీరు సొంతంగా వచ్చిన వీలతో వెళ్ళినా కూడా ఈ టైగర్ హిల్ పైకి అబ్జర్వేషన్ పై దగ్గరికి వెళ్ళాలి అంటే పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ముందు రోజే తీసుకోవాలి. మీరు ప్యాకేజ్లో వస్తే వాళ్ళు చూసుకుంటారు అంతా, లేదు సొంతంగా వస్తా అంటే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా కనుక్కొని ఆ పాస్ తీసుకొని. ఆ పాస్ के लिए कितना लेते हैं? 70 रुपीज। ओ अभी जो सुबह हम पास दिखाया वो उसका नहीं लेता ना. 70 రూపాయలు అని చెప్పాం కదా, అది పర్ పర్సన్. టైగర్ హిల్ ఎంట్రీ ఫీ 20 ఏమో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి, 50 ఏమో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. మన బుకింగ్లోనే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇంక్లూడ్ అని చెప్పాం కదా. సో వాళ్ళు బ్రెడ్ అండ్ టోస్టా పూరి అన్నారు. గరం గరం పూరి ఇచ్చారు బాబా అంటే బాగానే ఇచ్చినారు. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా ఫ్రెష్ అయిపోయేసి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇంకా మొదలు పెట్టేసినాం మన తిరుగుడు. ఇదిగోండి వచ్చేస్తాం మన నెక్స్ట్ ప్లేస్కి. దీంట్లో 2 ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి పద్మజ నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్, రెండు వచ్చేసి హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే ఈ హిమాలయాన్ ఎక్కాలనుకుంటారో పర్వతాలని వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ లాంటివన్నీ ఇక్కడ జరుగుతాయంట. అండ్ జూ పార్క్లో ఒక అనిమల్ ఉంటుంది మనకి ఎక్కువ అరుదుగా కనిపించేది, అది చూద్దాం. నేను చెప్పాను ఈ జూలో ఒక క్రేజీ అనిమల్ ఉంటుందని, అది వచ్చేసి కనిపిస్తుంది అక్కడ, రెడ్ పాండా. బట్ ఇది కొంచెం జ్యూస్ స్మైల్గా మా వాళ్ళకి హాయ్ చెప్పోసారి. అటు కాదమ్మా, ఇటు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అదేదో సపరిస్తుంది, మరి ఏది సపరిస్తుందో. చిన్న ఉంటాయి. దాని డైలీ చార్జ్ చూడండి అక్కడ ఉంది. ఒక ఎగ్ గంట, మిల్క్ 300 ml, 4 బనానాలు, బ్యాంబూ లీవ్స్ 4 కిలోలు, యాపిల్ 200 grams, హనీ 30 ml, సీజనల్ ఫ్రూట్ అండ్ వైల్డ్ ఫ్రూట్స్. బాగుందమ్మా. ఇప్పుడు లేచిన చూడండి, దాని తొగ చూసారు ఎప్పుడు ఉందో. ఆ బర్డ్ చూడండి, పేరెంటో తెలియదు కానీ మస్తు కలర్ఫుల్గా చూడండి. అది దాంట్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇదిగోండి లవ్ బర్డ్స్. అండ్ ఇక డైమండ్ డోవ్ దాని కలర్ అనిపించిందా? ఆ ఫోటో పక్కన వచ్చి కరెక్ట్గా వచ్చింది అది. ఇదిగోండి అక్కడ నుంచి చూసారా, లెపర్డ్ క్యాట్ అంట. 3 to 4 kgs ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 13 years అంట. చిన్న చిన్న మ్యామల్స్ని, ఎలుకల్ని, స్క్వేరల్స్ని, బర్డ్స్ని ఇలాంటి వాటిని చంపుకొని తింటుందంట. తార్ గోట్ చూడండి. అది చూడండి మిష్మి తాకినట్ట. భూటాన్లో గుర్తుందా మీకు చూపించాను, దానిలాగే ఉంది ఆల్మోస్ట్. అదేనేమో మేబీ అయి ఉండొచ్చు. బార్కింగ్ డీర్ అంట. ఇది కొన్నిసార్లు అరుస్తుంట చూడండి.
ఇది చూడండి, చెప్పాను మీకు దీంట్లో ఇంకో ప్లేస్ ఉందని చెప్పి. అదే నేను చెప్పాను కదా, మౌంటైనీర్ది ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పి. దాన్ని ఇప్పుడే మ్యూజియంలో కూడా వెళ్ళేసి వచ్చాను. 110 రూపీస్ పార్క్ అండ్ మ్యూజిక్ అంటే వర్త్ చూడండి, మ్యూజియం కంటే వర్త్ చూడండి. ఆ మ్యూజియంలో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలా లేదని చూపించలేదు, కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మౌంటైన్ రేంజెస్ అంతా కూడా కైండ్ ఆఫ్ మినియేచర్స్ లాగా దాన్ని సెట్ చేసి పెట్టినారు. దాని హైట్ అండ్ దాని డీటెయిలింగ్ అంతా కూడా బాగుండింది. మీరు ఫ్యామిలీ అండ్ పిల్లలతో వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ మౌంటైన్స్ ఎక్కాలి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారా, వాళ్ళని తీసుకొని రండి. లైక్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాడారు, లైక్ 1960s నుంచి అన్నీ కూడా డిస్ప్లేకి పెట్టారు నీట్గా, బాగుండింది అంతా. లైక్ ఎక్విప్మెంట్స్ని పేర్లతో సహా పెట్టారు, డీటెయిలింగ్ నచ్చింది నాకు, అది వర్త్ విజిటింగ్. అండ్ ఈయన చూడండి, ఆ పర్సన్ మౌంట్ ఎవరెస్ట్ని ఫస్ట్ ఎక్కిన పర్సన్, హిస్టరీ క్రియేట్ చేసినాడు, టెన్జింగ్ నార్గే అని. టెన్జింగ్ నార్గే షెర్పా along with Edmund Hillary became the first man to climb the Mount Everest. It was a victory of human endeavor and continued perseverance. Tenzing was director of field training and advisor at HMI. అంటే ఇది ఈ హిమాలయన్ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో దాన్ని, ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ టిల్ ఈస్ డెత్ ఆన్ 9th May 1986. సో ఫస్ట్ టైం ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కారో అది వచ్చేసి 29th May 1953 చూడండి. ఈయన ఆ టెన్జింగ్. అండ్ ఈయన వచ్చేసి నేపాలీ పర్సన్ చూడండి. ఇది చూడండి, స్నో లెపర్డ్స్ కింద ఒకటి పైన ఒకటి, మామూలు సైజులో లేవుగా ఇవి. ఇదిగోండి కనిపిస్తుంది లెపర్డ్, కామన్ లెపర్డ్, ఇది నార్మల్ది. ఇందాక చూసింది అయితే స్నో లెపర్డ్. ఇది చూడండి, బెంగాల్ టైగర్, మస్తు అనుకుంది నిమ్మలంగా అది. ఇదిగోండి గూమ్ మానస్ట్రీ. మన నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం, కంచన్ వ్యూ టీ ఎస్టేట్ అంట. అంత టీ ప్లాంటేషన్స్ మధ్యలో ఈ కాంచన్జంగా మౌంటైన్కి సంబంధించిన వ్యూ దొరుకుతుంది చూడండి, బాగుంది. కాకపోతే మీకు నిన్న చెప్పినట్టుగా ఇది హార్వెస్ట్ అయ్యకపోతే మస్తు అనిపించేదాము నిజంగానే. టీ ఎస్టేట్స్ ఇక్కడ ఏంటంటే అంత మనకి ఎట్లా అంటే కేరళ మున్నార్లో చూసిన టీ ఎస్టేట్స్ లా లేవు. అక్కడ ఏంటంటే ఇంత ఇంచు గ్యాప్ కూడా దొరకదు ఒకదానికి, ఒక ప్లాంట్కి ఇంకో ప్లాంట్కి. ఇక్కడంతా గ్యాప్ ఇచ్చేసి చేసేస్తున్నారు. మరి ముందర ఎక్కడైనా ఇంకా ఉందేమో తెలియదు. మరి నిన్న వెళ్ళిన టీ ఎస్టేట్ కూడా అట్లే ఉంది, అండ్ ఈరోజు చూస్తున్నాను కూడా అట్లే ఉంది. మనకు ఆ డెప్త్ దొరకట్లేదు చూడండి, అంటే ఆ ఫీల్, ఆ టీ ఎస్టేట్స్ ఫీల్ దొరకట్లేదు. కేరళ వెళ్ళినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ సీజన్ అయినా డ్రైగా ఉన్నా కూడా మీకు ఎంత గ్యాప్స్ కనిపించాయి ఇక్కడ. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ నేను డ్రోన్ ఫ్లై చేయడానికి కష్టపడాల్సి వస్తుంది బా. 2 రోజులు అయిపోయింది, డ్రోన్ ఇంతవరకు టచ్ చేయలేదు, నా చేతులు గురుగులు పెడుతున్నాయి. అసలు మేఘాలయలో డ్రోన్తో ఒక ఆట ఆడుకున్నా, చూసినా ఎట్లా వచ్చినాయి విజువల్స్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంచన్జంగా మౌంటైన్ ఎన్ని డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నాను. దాన్ని ప్రాపర్గా క్యాప్చర్ చేద్దామంటే డ్రోన్ ఫ్లై చేయడానికి ఎక్కడ చూసినా నో 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 నో. ఇప్పుడు మనం వచ్చేసాము ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి. ఇంపార్టెంట్ ప్లేస్ అని ఎందుకంటున్నా అంటే ఇదొక రెఫ్యూజీ సెంటర్. ఎవరిది రెఫ్యూజీ సెంటర్ అంటే టిబెటియన్స్ చూడండి. 1964లో ఎప్పుడైతే చైనా టిబెట్ మీద పాగా వేయడానికి వాళ్ళని చంపడం స్టార్ట్ చేసిందో అప్పుడు కొంతమంది పారిపోయేసి వచ్చేసి ఇండియాని ఆశ్రయిస్తే ఇండియా ఏం చేసిందంటే వాళ్ళకంటూ ఒక 3 acres ల్యాండ్ ఇచ్చేసి ఒక రెఫ్యూజీ సెంటర్ లాగా చేసినారు. సో ఆ రెఫ్యూజీ సెంటర్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకు జీవనోపాధి కోసం వాళ్ళే టిబెటియన్సే లదాఖ్ నుంచి తెచ్చుకున్న ఔల్ మేకది అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, అంతా ఊల్ అదంతా డ్రై చేసేసి దానిలో నుంచి ప్రాసెస్ చేసేసి థ్రెడ్లు తీసి అండ్ ఆ థ్రెడ్లకు సంబంధించిన కలరింగ్ వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది. పైన చూసాను నేను ఇప్పుడు వెళ్ళేసి, ఆ పైన కలరింగ్స్ అంతా జరిగేసి ఆ థ్రెడ్డింగ్స్ అంతా జరిగేసి దాంతో వీళ్ళు కార్పెట్ని వేస్తున్నారు. ఆ కార్పెట్ని తీసుకెళ్ళి అమ్ముకొని వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. సో అది ఈ రిఫ్యూజీ సెంటర్ యొక్క డీటెయిల్స్ చూడండి, మంచిగా అనిపించింది. సింపుల్గా అట్లా విజిట్ చేస్తే ఏం జరుగుతుంది అని తెలుస్తుంది. అండ్ ఆ కార్పెట్స్ వేసే అంతా కూడా చూడడానికి మంచిగా అనిపించింది నాకు ఎందుకు. నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం మనం. ఒకటి వచ్చేసి జపానీస్ టెంపుల్ అండ్ ఇంకోటి వచ్చేసి వరల్డ్ పీస్ పకోడా. ఇది వచ్చేసి ముందర కనిపిస్తుంది సారా, ఇది వచ్చేసి జపానీస్ టెంపుల్ అండ్ ఆ పక్కన కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి పీస్ పకోడా.
ఇదిగోండి ఇంకా నెక్స్ట్కి వచ్చేసాను చౌక్ బజార్ అని చెప్పి. మనం నిన్న హోటల్ దగ్గర నుంచి అటు వెళ్ళాం కదా పైకి మాల్ రోడ్, అటు షాపింగ్ అంతా కూడా ఓన్లీ టూరిస్టుల కోసం. ఇది ఆల్మోస్ట్ లైక్ ఈ చౌక్ బజార్ అనేది ఇంకా లోకల్స్ కోసం అనొచ్చు. మన ఇక్కడ కొంచెం బెటర్ డీల్స్ దొరకవచ్చు. ట్రై చేస్తా అంటే చూడండి మరి. అమ్మో చాలా పెద్దగా ఉంది చూడండి, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తిరగడానికి మీకు పేషెన్స్ కావాలంతే. ఇక బ్యాక్ టు రూమ్. నిజంగా షాపింగ్కి మంచిగా అనిపిస్తుంది స్ట్రీట్ అంతా కూడా. ఈ చౌక్ బజార్ అనే ఏరియాని మీరు ట్రై చేయొచ్చు. చూడండి మనం ఉంటున్న హోటల్ నుంచి కొంచెం అట్లా లెఫ్ట్ సైడ్ కొంచెం అట్లా ముందుకు వెళ్ళారనుకోండి, అప్పిల్ ఆర్ చౌక్ బజార్ అని మీరు గూగుల్ చేసినా కూడా దొరికేస్తుంది. అక్కడ ఒక బిర్యానీ ట్రై చేశాను. 170 రూపీస్ బిర్యానీ బాగుంది. బట్ ఒక చిన్న ఆ బిర్యానీ ఇట్లా స్పూన్తో ఏంటంటే తీస్తుంటే మధ్యలో ఆలు వచ్చింది. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. యాక్చువల్గా 2018లో నేను ఫస్ట్ టైం కోల్కతా వెళ్ళినప్పుడు బిర్యానీ ఆర్డర్ చేస్తాను. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత ఆ బిర్యానీలో ఇంత పీస్ వచ్చింది. ఏంద్రా ఇంత పెద్ద పీస్ ఉంది, రౌండ్గా ఉంది, ఇంతకైతే చికెన్ బిర్యానీ కాదా అని చెప్పి ఆ పీస్ని తీస్తే మొత్తం పొటాటో తెలుసా. ఫస్ట్ టైం అది చూసి షాక్ అయ్యా, బిర్యానీలో పొటాటో వేయడం ఏంద్రా అని. సో అది ఇప్పుడు మళ్ళీ ఈరోజు సేమ్ థింగ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాను కదా, సేమ్ మళ్ళీ ఇప్పుడు డార్జిలింగ్ కమ్స్ అండర్ వెస్ట్ బెంగాల్. సో మళ్ళీ ఆ బిర్యానీలో ఆ పొటాటో చూసిన తర్వాత కొద్దిసేపు నవ్వుకున్నాను. ఇంకా బిర్యానీ తింటే ఓకే, మన టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ఉన్న కాడికి ఆ 170 రూపీస్కి టేస్ట్ బాగుండింది సింపుల్గా. అట్లా అని మెల్ల ఇంకా అట్లా స్ట్రాల్ అవుతూ రూమ్కి వచ్చేసరికి చీకటి అయిపోతూనే ఉంటుంది 4:30, 5 o'clockకి. సో దట్స్ ఇట్. ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వచ్చేసింది మన డిన్నర్. దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యిందని చెప్పాను కదా రూమ్లోనే. పాపడ్, ఒక చపాతీ, వాళ్ళు ఇంకా తెస్తున్నారు కానీ ఒకటి చారని చెప్పాను. 2 ఎగ్స్ ఇచ్చారు, లైక్ ఎగ్ కర్రీ లాగా. ఇది క్యాలీఫ్లవర్ అండ్ ఆలు, అండ్ ఇది సమ్ కైండ్ ఆఫ్ దాల్ లాంటిది ఉన్నట్టుంది. చాలా ఈరోజుకి నాకు మస్తు